హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా యూస్ఫుల్ వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ముందుగా మనం ఈ లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఉండాలి. ఈ ఓపెన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆది కొలత బ్లౌజ్ తోటి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ ఆది కొలత బ్లౌజ్కి ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగం దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 20 వచ్చింది. 20 అంటే 20కి డబల్ చేస్తే 40. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజు. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. ఈ చంక స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడ షోల్డర్, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా బ్యాక్కి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఇక్కడ 13.5 ఇంచులు వచ్చింది. పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. అలాగే మనకి నడుము లూజ్ వచ్చేసి 40, అంటే మనకి 40 సైజు బ్లౌజ్కి మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది వీడియో చివరి దాకా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 40 సైజులో 40కి 4వ భాగం చేసుకుంటే ఎంత వస్తుంది? మనకి 10 ఇంచులకు వస్తుంది. ఈ 10 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టిగా ఇలా ఒక 2 ఇంచెస్కి ఎగస్ట్రా ఖర్చు కోసం అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 13.5 ఇంచులకు వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా 13.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని మనకి 1/2 ఇంచు పైన షోల్డర్ జాయింట్ కోసం కావాలి కాబట్టిగా ఇలా ఒక 1/2 ఇంచు దగ్గరికి పైకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ బాక్స్ లాగా ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్ వచ్చేసి నెక్ కోసం ఇక్కడ నేను 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మీకు నెక్ 2.5 లేదా 2 ఇంచులు తీసుకుంటే మీ బ్లౌజ్ కొలతని బట్టి మీరు నెక్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి షోల్డర్ అయితే మనకి ఏ సైజు వరకైనా 3 ఇంచులకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 6 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నట్టు మనం డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లైన్ స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది కొలత బ్లౌజ్ తోటి మనం బ్యాక్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ ఆది కొలత బ్లౌజ్కి ఇలా సెంటర్ పాయింట్ నుంచి చూడాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి చూస్తుంటే మనకి ఎంత వచ్చింది? 3.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ ఖర్చు కోసం కావాలి కాబట్టిగా 4 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. 4 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. నేను ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని అలాగే ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ షేప్ కాబట్టిగా రౌండ్ షేప్లా నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, నెక్స్ట్ షోల్డర్. ఈ షోల్డర్ వచ్చేసి
అంటే మనకి ఈ షోల్డర్ సంక రౌండ్ వచ్చేసి మనం 1.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 1.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది షేప్ అనేది రౌండ్గా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు ఒకవేళ సంక రౌండ్ షేప్ అనేది డ్రా చేయడానికి రాకపోతే మీరు చంక రౌండ్ స్కేల్ అనేది ఉంటుందండి, అది తీసుకోండి. మీకు కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మన ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి మీరు ఇలా ఆది కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఎంత వచ్చింది అనేది కొలుచుకోవాలి. ఫిట్టింగు కరెక్ట్గా మనం ఈ విధంగా కొలుచుకున్నాం అనుకో మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చుట్టూ ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి ఇక్కడ 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ కింది లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి మనం ఇక్కడ డ్రాయింగ్ చేసుకున్నట్లు మనం ఈ విధంగా టేప్ని తిప్పుకుంటూ కొలుచుకోవాలి. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. ఈ విధంగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా మీరు కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అయితే ఇక్కడ నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసిన వీడియో అనేది తీయలేదు, స్కిప్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం. ఈ హ్యాండ్కి వచ్చేసి మనం ఫోల్డింగ్ మీద ఉంది కదా, మళ్ళీ దీనికి ఇంకో ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ మీద వచ్చేటట్టుగా మీరు హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకొని సమానంగా ఉందా లేదా అనేది ఈ చివరికి సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీకు సమానంగా లేకపోతే నీట్గా సమానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఆది కొలత బ్లౌజ్కి అయితే హ్యాండ్ పొడవు వచ్చిందండి. నాకు ఇక్కడ కొంచెం చిన్న హ్యాండ్ అనేది పెట్టమన్నారు. ఈ హ్యాండ్కి వచ్చేసి మనకి బార్డర్ అనేది వచ్చింది కాబట్టిగా నేను 7 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. 7 ఇంచులకు ఒక మార్కింగు, అలాగే ఈ సైడ్ కూడా 7 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచులకు వచ్చింది. ఈ 6 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి తీసుకోవాలి. నేను మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ చంక రౌండ్ అనేది ఇక్కడ నుంచి మనకి 9 ఇంచులకి రావాలండి. అంటే మనకి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ అనేది లేదు కాబట్టి మనం జాయింట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి తక్కువ అయిపోతుంది 1 ఇంచు, 8 ఇంచులకే వచ్చింది చూడండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి ఆ చివరికి మార్కింగ్ అనేది వేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా పైకి పోయి మళ్ళీ ఇలా లోపలికి తిప్పుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం హ్యాండ్ లోతు కోసం వచ్చేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ అన్నమాట హ్యాండ్ కటింగ్ అనేది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకోసం తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇది సెంటర్ పాయింట్ షోల్డర్ జాయింట్ కాబట్టి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం లోతు తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి మనం డ్రాయింగ్ చేసుకున్నట్టు హ్యాండ్ లోతు అనేది తీసేయాలి. ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి.
మనకి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పైకి ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ క్రాస్గా పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఈ విధంగా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్ పెట్టుకొని చుట్టూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం చుట్టూ డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. బ్యాక్ పార్ట్ని తీసేసి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి దీనికంటే మనం ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి చంకల్లో ముడతలు అనేది రావండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెక్ అనేది ఈ విధంగా రౌండ్ అనేది షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి సైడ్ నుంచి ఈ రెండో ఉక్సు దగ్గరికి ఇలా కింది నుంచి రెండో ఉక్సుకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు ఒక 1/2 ఇంచు దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ ఆది కొలత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ సైడ్ నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి మనకి పొడవు ఎక్కడికి వచ్చిందో కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కలుపుకుంటూ మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయినాక మనం ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ అనేది చూద్దాం. ఈ క్రాస్ పట్టి కోసం నేను ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ పొడవు వచ్చేసి ఎడల్పు వచ్చేసి మనకి 11 ఇంచులు అంటే 10 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. కొంచెం ఎగస్ట్రానే తీసుకోండి. మళ్ళీ తక్కువ అయితే మనం జాయింట్ చేయాల్సి ఉంటుంది, డబల్ పని కాబట్టి ఇలా డబల్ పని పెట్టుకోకండి. కొంచెం ఒక 1/2 ఇంచు క్లాత్ ఉంటే ఒక 1/2 ఇంచు ఎగస్ట్రానే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది ఈ షేప్ పట్టి అనేది ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్కి బార్డర్ వచ్చింది కాబట్టి మనం ముందుగా హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ అనేది పడుతుంది, జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ దీని మీద ఫ్రంట్ బ్యాక్ అలాగే క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. కొంచెం డిస్టర్బ్గా ఉంటుందండి, ఎందుకంటే మా ఇంటి పక్కనే పెళ్ళిళ్ళు అనేది జరుగుతున్నాయి. డప్పు సౌండ్ అయితే వస్తుంది, మీకు ఏమీ అనుకోవద్దండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుందాం. ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా క్లాత్ ఉంచేసి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్, దీంట్లోనే మనం క్రాస్ బెల్ట్ 2 కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా వచ్చేసింది.
నెక్స్ట్ ఉన్న ఈ క్లాత్లోనే మనం క్రాస్ బెల్ట్ని పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇంతేనండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.